కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. రాసేదాకా ముట్టుకోలేదుగా? మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా? ఇక్కడేం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. రా. ఎక్కడికి? రా చెప్తాను. సీను రిసెప్షన్కి రాని మార్చారంటే స్టైల్ నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి సరస్వతి వేది. మరి ఆ పచ్చడి బండి సార్? ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్నికల్లు రాయి. దీంతో గంధం వరగదీసేవారా? దేని సార్? అవునురా, దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు పడేవాళ్ళు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా, గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదర్శన వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా, సార్లు తిరుగు. గురు భక్తి మంద ఇప్పుడే ప్రదక్షిణ రా. ఎటు టైంలో తప్పుకోండి. రామకృష్ణ, నీ గురుభక్తిని తనివి తీరా నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతరపగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా మిస్టర్ జంగల్ మే మంగల్. నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్టా ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచోంటే మహారాజు గారు ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడు. గోగట్లేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు. కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఎందుకు చేస్తాం. కుమార్, ఓకే, వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళంతా అసలు వీటి తీసుకొచ్చారండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు, గౌరవ్ చెప్పింది విన్నావు కదా. ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. మళ్ళీ పిలు. లక్ష్మి. హే దొంగ. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? లక్ష్మి, ఇష్టం ఉందా లేదా? చెప్పు లక్ష్మి. భాస్కర్, మన పేర్లు ట్రై చేస్తావా? అలాగే గురుగారు ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం. మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలుపు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. మీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు
ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. దెబ్బలు తగిలాయా? పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, మీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా తమరా? అమ్మమ్మా నమస్కారం అయ్యా. శాంతమ్మ, అయ్యా. ఈ అబ్బాయి నీ మనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించండయ్యా. లే, లే. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చినట్టు డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయి. నిన్న ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. ఏయ్, నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మకద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుందని నిన్ను అల్లుడు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడియాస్ చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? ఈ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓట ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నోగు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మా. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా,
నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి ఇచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సిందో ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెటిల్ చేయాలి. చెన్నై గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, అన్నయ్య గారు. ఇలా ఏవి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతే అమ్మా. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మామా, ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ అబ్బా, ప్రపంచం మొత్తానికి రాత్రి తెలిసి. పడిపోయింది. హలో, ఎస్, యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? పిల్లల బస్సా? డ్రైవర్ బడి తిప్పు. హలో, ఎస్పీ గారా? Congratulations. What you have done is fantastic. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు, స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసం. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. నీకేం కాలేదు కదా? బానే ఉన్నా. ఊరుకో. అదిగో ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే. అరే అబ్బి, అలాగే నించో.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, టీవీ చూసిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి, అందరి దిష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతలే ఉమ్మరా. వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడు ఎంత కలగారి చేశాడో. నేను ఎప్పుడో చెప్పాను కదరా నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఇప్పుడైనా నవ్వరా. పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగా నవ్వుతాలే. మాస్టారు నమస్కారం మాస్టారు. మాస్టారు ఈరోజు నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించాలి మాస్టారు. అదేంటి మాస్టారు నేను కొద్దిగా నిలబడిపోయారు. అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అప్పో అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులెత్తి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటాను, నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను, లారీ నా మీద నుంచి వెళ్ళిపోతుంది, తేడా వదిలిపోతుంది. అలాగే సార్. ఎక్కడికి రా అడగండి. లక్ష్మి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా, వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా. నేను పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. రా లక్ష్మి. అమ్మా అమ్మా ఇట్లా 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 ఇట్లా. ఏమైంది? అటు చూడు అటు చూడు. కాదు, నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి నన్ను గిలిగిలి గిలిగిలి. నిజమే, అరిచి గేట్న అటుపుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధి వచ్చిందేంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేయనే పండిందని నువ్వే చూస్తున్నావుగా, వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు? అమ్మా, ఆడ ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడ ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? నా కళ్ళల్లో గుండెల్లో నిండు ఏంటి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు? అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చేస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కువ. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కువ. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే. ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గరదో. బావా మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టుకో. బావా బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపు. ఏంటి లక్ష్మి, ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు.